అందుకని మనకిచ్చిన తలాంతుని ఎరిగిన మనం బద్ధకంగా ఉన్నామంటే పైనుంచి డబ్బులు పడవు. నీ మనసులో ప్రణాళిక బట్టి దేవుడు నడవడు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని విత్తటం వల్ల మల్టిప్లై అవుతాం. అందుకని ఏంటంటే మనకి ఏమి ఇచ్చాడో మనం తెలుసుకోవాలి, మన తలాంతు ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకని మనకిచ్చిన తలాంతుని ఎరిగిన మనం బద్ధకంగా ఉన్నామంటే పైనుంచి డబ్బులు పడవు. నీ మనసులో ప్రణాళిక బట్టి దేవుడు నడవడు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని విత్తటం వల్ల మల్టిప్లై అవుతాం. అందుకని ఏంటంటే మనకి ఏమి ఇచ్చాడో మనం తెలుసుకోవాలి, మన తలాంతు ఏంటో మనం తెలుసుకోవాలి. నాటపడాలి, మొలకెత్తాలి, నీరు పోయాలి, పెరగాలి, పెద్ద అవ్వాలి, అన్ని సీజన్స్ దాటుకోవాలి, ఎరువేయాలి, అది రాకుండా మందు కొట్టాలి. ఇదంతా ప్రాసెస్ అయితేనే ఫలాలు ఇస్తుంది. ఆయన ఆల్రెడీ చేసిన దాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆయన యొక్క కృప ఏ విధంగా నీ మీదకి వస్తుందో తెలుస్తుంది. ఒక వంతు ఇచ్చినాడు ఏం చేశాడు? తవ్వి పాతి పెట్టాడు. చెడ్డనాసుడు అయిన వాడు ఆయన తీసి ఇంకోటికి ఇచ్చాడు. మనకిచ్చిన దాన్ని వాడాలి, సరైన జ్ఞానంతో వాడాలి. కావాలంటే జ్ఞానాన్ని అడగాలి, ఇస్తాడు దేవుడు. కొంతమంది ఆలోచనలు ఎంత షార్ప్ ఉంటే చూడండి, ఒక చిన్న దానిలో కూడా చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఒక చిన్న కటింగ్ చేయాలన్నా, ఒక చిన్న దాన్ని ఫినిషింగ్ చేయాలన్నా, ఒక వీడియోలో ఏదైనా ఒక కరెక్ట్